నమస్తే ఏపీ29 టీవీకి స్వాగతం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ29 టీవీ. కోడుమూరు నియోజకవర్గం గూడూరు నగర పంచాయతీలో డి విష్ణువర్ధన్ రెడ్డి ఆదేశం మేరకు కోడుమూరు యువ లీడర్ సృజన్ ఆధ్వర్యంలో 170-171 బూతుల్లో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అదే విధంగా సూపర్ 6 పథకాలు వివరించడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న వారు పౌలు, మణిరాజ్, యు మనోహర్, పైగిరి మధు, పైగిరి రవి, ఎం చందు, దుర్గా సామ్యూల్, పోల రంగయ్య, వి అశోక్, పురుషోత్తం పాల్గొన్నారు. కార్యకర్తలు, జన సైనికులు, ప్రజలు కుర్చీలు మడతపడతారు. అమ్ముకోవాల్సిందే కదా ఎప్పటికైనా. మరి బాబుని మళ్ళీ రప్పిద్దామనే కార్యక్రమాన్ని గూడూరు గ్రామ పెద్దలందరితో కలిసి కాలనీలో ఈరోజు చేపట్టడం జరుగుతుంది. మరి ఈరోజు జగన్ ప్రభుత్వంలో రాష్ట్రానికి ఒరిగింది ఏం లేదు. మరి రాజధాని లేని రాష్ట్రంగా ఏదైనా ఉందంటే అది మన ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈసారి ప్రజలు గట్టిగా ఎలక్షన్లో బుద్ధి చెప్పాలి. మరి ఉచితంగా ఉన్నటువంటి ఇసుకను ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దాని ఆకాశానికి రేట్లను పెంచేశాడు. మరి 70 రూపాయలు ఉన్నటువంటి మద్యాన్ని దాదాపు 200 చేశాడు. మద్యపాన నిషేధం అన్నాడు. మరి ఈరోజు మద్యపాన నిషేధం లేకుండా జనాల జీవితాలతో ఆ మద్యాల్లో కల్తీ మద్యాన్ని తయారు చేసి మరి దాని 200 రేటుకి ఆయన సొంత కంపెనీలకు మరి ఈరోజు అమ్ముకుంటున్నాడు. మరి ఎస్సీ సోదరులకు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చాలా దారుణాలు మరి హత్యలు వాళ్ళని హింసించడం జరిగింది. మరి బీసీ వాళ్ళని కూడా అదేవిధంగా చేయడం జరిగింది. మహిళలకు చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే వాళ్ళకు సంక్షేమ పథకాలు అందాయి. మరి ఈసారి మే 13వ తేదీన చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేసి గెలిపించుకోవాలి. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం. జాబు రావాలంటే బాబు రావాలి. జాబు రావాలంటే బాబు రావాలి. జాబు రావాలంటే బాబు రావాలి. జాబు రావాలంటే బాబు రావాలి.